కూడా నేను ఈ అంశం మీద మాట్లాడాను. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న సాక్షి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మీద నిన్న నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు. కానీ ఆ సంభాషణలు పూర్తిగా రాత్రి మళ్ళా విన్న తర్వాత మరొక్కసారి మాట్లాడకపోతే మనసు నిలకడగా అనిపించడం. ఎందుకంటే రాజకీయాల్లో మాకన్నా చాలామంది సీనియర్స్ ఉన్నారు. మేము 89లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాము. శాసనసభ్యుడిగా గెలిచాము. అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ ఉన్నాం. కానీ ఈ భాషని రాజకీయాల్లో వాడినటువంటి వ్యక్తులు ఇంతకుముందు ఇప్పుడు నేను చూడాల. ఎవరన్నా చూశారేమో నాకు తెలియదు. అంత భయంకరమైన అసభ్యకరమైన భాషని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగించడం మమ్మల్ని బాగా కలిచివేసింది. మమ్మల్నే కాదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తికైనా, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తికైనా సరే ఈ అసభ్య పదజాలం విన్న తరువాత బాధ కలగక మానదని మనం. సహజంగా మనం 2 పూటలు తింటాం, కొంతమంది 3 పూటలు తింటారు. పొద్దున ఇడ్లీలు, చపాతీలు, ఏదో రకరకాల వంటలు తింటాం, మధ్యాహ్నం కూరలు అవి తింటాం. కానీ మరి ఇలాంటి ఆహారం తినేవాళ్ళు మాట్లాడేటటువంటి భాష కాదది. వేరే పదార్థం ఏదో తింటున్నారు అన్నమాట. వేరే పదార్థం తినే వాళ్లకు మాత్రమే ఇలాంటి భాష బహిరంగంగా మాట్లాడే ధోరణి వస్తున్నది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. వీళ్ళ అన్నగారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మాట్లాడారు. వీళ్ళు తింటున్నది అన్నమా, మరేదైనా పదార్థమా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఏమి తింటున్నారో సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, 9 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే భాష, ఇదే పదజాలం, ఇవే మాటలు మీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా ఒక శాసనసభ్యుడు అని ఉన్నట్లయితే ఏం జరుగుండేది? ఎన్ని కేసులు పెట్టేవారు? ఎంత గందరగోళం చేసేవారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల నుంచి గెలిచి వచ్చినటువంటి నాయకుడి మీద నీ శాసనసభ్యుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే విని ఊరుకున్నావు అంటే నీ మనస్తత్వం ఏమిటన్నారు? ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో కారుకూతలకు తావులేదు. మంచిగా సంస్కారవంతంగా విమర్శ చేయమని తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయమని తప్పులేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేయమని తప్పులేదు. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడు మాట్లాడిన తర్వాత కూడా 24 గంటలు దాటిన చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకొని కూర్చున్నాడంటే కారణం ఆయనే మాట్లాడించాడు. ఆయన మనసులో ఉన్న మాట అది. కాబట్టి ఆయన మాట్లాడించాడని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. లేకపోతే ఆయన యాక్షన్ తీసుకుని ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎంకరేజ్ చేయడం సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు రోజులు ఒకలాగానే ఉండవు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి భాష వాడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మీద, జేసీ దివాకర్ రెడ్డి మీద మీరు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అంటే దాన్ని బట్టి మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితుల్లో మీరు ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నారు. ఇలా నడుపుతున్న మీరు శాసనసభలు మాత్రం ఎంత బ్రహ్మాండంగా నడుపుతారు. రేపు ప్రారంభం కాబోతుంది శాసనసభ.
అంగరంగ వైభవంగా తాత్కాలికమైన శాసనసభను తీర్చిదిద్దానని ప్రగల్భాలు పలికారు. మీరు మొన్న మీ స్వహస్తాలతో ఓపెన్ చేస్తున్నటువంటి సందర్భం, దానిలో ఏమి జరగబోతుందో ఇవాళ ప్రభాకర్ రెడ్డి చెప్పాడు. మంచి బూతులు చెప్పబోతున్నారు. నేను మనవి చేస్తున్నా, అప్పుడే లీకులు ఇచ్చారు. ఒక మహిళా శాసనసభ్యురాలు రోజా గారిని మరొక సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తారట. ఏమైందని సస్పెండ్ చేస్తారు? జేసీ దివాకర్ రెడ్డి గారి కన్నా, జేసీ ప్రభాకర్ రెడ్డి కన్నా చాలా సంస్కారంగా మాట్లాడింది ఆమె. ఏమన్నది? చంద్రబాబు నాయుడు గారు, కాల్మని చంద్రబాబు నాయుడు గారు, మా చంద్రబాబు నాయుడు గారు అంటే అయిపోయిందా? సంవత్సరం పాటు మీరు సస్పెండ్ చేశారు, అయినా కక్ష తీరలా. మరొక సంవత్సరం పాటు మీరు సస్పెండ్ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది మాకు. చేయండి, చూద్దాం. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల దగ్గరకు తీర్పుకు వెళ్ళవలసిందే. ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, అల్టిమేట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి తీర్పుని కోరవలసిందే. చంద్రబాబు నాయుడు గారు దానికేమి అతీతుడు కాదని మనం చేస్తున్నాం. ఒక్క మహిళా శాసనసభ్యురాల్ని, ఆ మహిళా శాసనసభ్యురాలు కూడా మీ పార్టీలో నుంచి ఎదిగి మా పార్టీలోకి వచ్చిన శాసనసభ్యురాలు, మీ పార్టీలో పనిచేసినటువంటి శాసనసభ్యురాలు, మీ పార్టీలో గెలవలేదు, మా పార్టీలో గెలిచిందని అడుగుమంట, లేదా నీ పార్టీలో ఉండి నిన్ను పొగిడి ఇవాళ వచ్చి ఇక్కడ నిన్ను విమర్శిస్తుందని మంట. ఏమిటి కక్ష? నేను అడుగుతా ఉన్నా. ఒక మహిళా శాసనసభ్యురాలి మీద ఇంతగా కక్ష పట్టి ఈ రకంగా నువ్వు వెంటబడుతున్నావంటే నిన్న భగవంతుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు గారని మనం చెప్తున్నాం. మొత్తం 67 మంది శాసనసభ్యులు కలిగినటువంటి మా పార్టీని 21 మంది శాసనసభ్యుల్ని కొని నీ వైపుకు తిప్పుకున్నావు. మళ్ళా ఇప్పుడు రోజా గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయడానికి ముందుకు వచ్చావు. ఇంకా అనేక మందిని సస్పెండ్ చేయాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ముత్యాల నాయుడు గారిని, అలాగే దాడిశెట్టి రాజాని, కోరుకొట్ల శ్రీనివాస్ని, ఈ 5గురిని కూడా వాళ్ళ విచారణ చేపట్టి రెడీగా పెట్టారు. నరకటానికి, శాసనసభ నుంచి సస్పెండ్ చేయడానికి. అంటే 21 మందిని అటులాగేసి ఒక 6గురు ఇటులాగేస్తే మేము బలహీనపడిపోతామని, శాసనసభలో మేము ప్రజల గొంతులు వినిపించలేమని అని మీరు అనుకుంటున్నారు. ఒక్కరున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్కరు శాసనసభలో ఉన్నా సరే మా గొంతుని, ప్రజావాణిని శాసనసభలో వినిపించడానికి చివరికంటూ పోరాడతామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. శాసనసభ ఒకటే వేదిక కాదు, అనేక వేదికల మీద నుంచి ప్రజా కంఠాన్ని వినిపించడానికి నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రమ చేస్తుందనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఒక దుష్ట రాజకీయాలని తీసుకొచ్చి ఇవాళ కక్ష సాధింపు ధోరణులతో, ముఠాలతో, ఫ్యాక్షన్లతో శాసనసభ నడిపేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళ వెళుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి టైం దగ్గర పడింది. 3 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. నీ కొడుకు కోసం, నీ కొడుకును రాజులు చేయటం కోసం అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని మనం చేస్తున్నాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు రాష్ట్ర రాజకీయాల్లో. నేను చంద్రబాబు నాయుడు గారి కన్నా జూనియర్నే కావచ్చు, 89లో శాసనసభ్యుడు అయిన వాడిని. అప్పటి నుంచి నేను చూస్తున్నా, అంతకు ముందు చరిత్ర చదువుకున్నా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజ్యాలని, రాజకీయాల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూడము. ఇలాంటి క్రూరమైనటువంటి రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు స్వస్తి చెప్పకపోయినట్లయితే గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ప్రజల్లో అసహనం పెరిగిపోయి తిరుగుబాటు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. అయినా పోలీసులు ఉన్నారు కాబట్టి నొక్కేస్తాం, కేసులు పెట్టేస్తాం. రోజా మీద కేసు పెడతాం, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, రౌతు సూర్యప్రకాష్ గారి మీద కేసు పెడతాం, రాజా మీద కేసులు పెడతాం, నా మీద కేసులు పెడతారు, దుర్గేష్ మీద కేసులు పెడతారు. కేసులు లెక్క చేస్తావా? ఎన్ని చూసామని మనం చేస్తున్నాం. కేసులు ఉఫ్ఫని ఊది ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కంకణం కట్టుకున్నదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాం.